దయచేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఎవరు మాట్లాడకూడదు. మీకు అందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చారు? మీరు అందరూ స్వామివారి కళ్యాణం తిలకించి మనకి అన్ని ఆ స్వామి కృప కలగాలని ఉద్దేశం వచ్చారు కాబట్టి సైలెంట్గా ఉండండి, ఎవ్వరు మాట్లాడవద్దు. చక్కగా మనసు ఆయన మీద పెట్టండి. ఇప్పుడు అర్చక స్వామివారు ఎంతో వైభవపేతంగా అమ్మవారి యొక్క మాంగళ్య పూజ జరుగుతుంది. చక్కగా తిలకించండి. మాంగళ్య గౌరీ పూజ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీ మాంగళ్యము సౌభాగ్యము చక్కగా సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇదాని జన్మాని జన్మ జన్మల సువాసిని అని చెప్పని జన్మ జన్మాంతరములకు సౌభాగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఆ సీతమ్మవారి యొక్క మాంగళ్యధారణ పూజా కార్యక్రమం జరుగుతుంది. స్త్రీలందరూ భక్తి శ్రద్ధలతో మనసులో మీ సౌభాగ్యం చక్కగా ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఇక్కడ మాంగళ్య గౌరీ పూజ శ్రీమాత్రే నమః శ్రీ మహాలక్ష్మీ నమః అనుకుంటూ మనసులో సువాసినీలంతా ఇక్కడ కూర్చున్న ముత్తైదువులంతా చక్కగా అమ్మవారిని తలుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఛాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీ జాతశ్రీ నిర్యాయ శ్రీం వయోజన శ్రీభ్యో శ్రీం ప్రధానమరదత్వాయ సమిధాదిద్రాయ పద్మాసనస్థా పద్మహస్తాంతర్యాఖ్యవాహినీం పద్మనేత్రీం శ్రీమావాహయామి. శ్రీమావాహయామి శ్రీమావాహయామి శివాదారణీమావాహయామి. ఓ శ్రీమావాహయామి. గౌరీమియాయ సలిలానితస్యక్షక్షేకపదే సా చతుష్పది అష్టాపదినామహోషే సహస్రాక్షరాభరమ్యమాన్ గౌరీమావాహయామి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ధారణ విష్ణుమావాహయామి. అచ్యుతమావాహయామి. విష్ణు సర్వేషాం మధ్య పరమపురాణ పరాలోకానమజితాస్మిన్ ఆయాత భగవతం శ్రీ స్వర్ణవన్న సగణాస సైన్య సహాయ సహదేవత హరణవన్నతామ్యస్తు గర్వదామజం భగవంతం విష్ణుమావాహయామి. అచ్యుతమావాహయామి. అనిరుద్ధమావాహయామి. భోష్ఠీమావాహయామి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. సువర్ణరత్నసింహాసనార్థమక్షతం సమర్పయామి. పాదయోపాద్యం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. చన్నాదేవీ నమష్టయా భగవంతమేదయంతరః హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమావహ రామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గావస్వం పురుషానః అశ్వపర్వారథమధ్యాం హస్యనాథ పస్పుంపంది హస్యనాథ ప్రభాదనీం ప్రియం దేవీముపక్మయే శ్రీర్మాదేవి పసుపు కుంకుమతో పూజ చేస్తున్నాడు. శ్రీర్మాదేవి జుషదాః తాం స్మృతామిరణ్య ప్రాకారమాధ్రాంజలంత్రేం తృప్తాంతర్పయంతీం పద్మే సితాం పద్మవర్ణాంతమక్మయే శ్రియం మనసక్కామమాగోతిం వాచ సత్యమసీమహి వసూనాం రూపమన్నస్య శ్రీదామ్యసః గర్ధమేన ప్రజాభూతామై సంభవగర్ధమ ఆనందర్థమస్యైవాజిక్కలేద వసమే గృహే యజుదేవీ మాతరం శ్రీం వాసమే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంతు శ్రీగ్ధాని చిక్కలేద వసమే గృహే యజదేవీ మాతరం శ్రీం వాసమే కులే మాతరం పద్మమాలినీం ఆర్ద్రాం యక్కరణే శ్రీం లింగణాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదోమావహ తామావహ ఆర్ద్రాం యక్కరణే శ్రీం లింగణాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదోమావహ. ధూపం దీపం తామావాజాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభాతం గావోదాస్య స్వర్ణేయం పురుషానః యస్య ప్రేతో భూత్వా యోదాయాచమన్వః శ్రియ పంచదశస్సంచ శ్రీకామం సాతం జపేత్ పద్మిని పద్మప్రియే పద్మహస్తే పద్మాలయే పద్మదలాయుధాక్షే విశ్వర విష్ణుప్రియే విష్ణుమనానకోలే తత్పాదపద్మం మయి సన్నిధస్సాః యాసా పద్మాసనస్సా విపులకటితరే పద్మపత్రాయ దాక్షిగంభీరా వర్తమానా విసరభరణం సుప్రవస్తోత్తరీయాః లక్ష్మీర్దివ్యే గజేంద్రై మణిగణగజితైశ్రావితా హేమకుంభై నిత్యహంసా మమ గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీనందకటాక్షలబ్ధైభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
तांत्रैलो कुटुंबनीं सरस्वतीं वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्न मम सर्वदा पराङ्कशोपासमभेदमुद्रां करैरहन्तीं कमलासनस्सां बालार्ककोटिप्रतिभातनेत्रां भजे हमाम्बां जगदीश्वरान्तां वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदाम् अस्ताभ्यमभयप्रदां मणिगणैर्नारायणैर्भूषितां भक्ताभीष्टफलप्रदां ब्रह्मादिजस्येवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिर्युक्तां सदा शक्तिभिः सरसजनयने सरोजहस्ये धवलधरां सुगन्धमाल्यशोभे भगवते हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतकरे प्रसीद भक्ष्यो शांति शांति मंत्र स्नान सिद्धार्थ स्नान फलादक स्नान द्वादश द्वादश गौराज्यं दीप्तहरण्य हेमालय धनधान भजन त्रिलो धनधान यज्ञ सत्यं सर्वश्रेष्ठं शोण्य नमः नमः मांगल्य गौरी देवता नमः तारके स्वाहा स्वाहा
స్వామివారికి యజ్ఞోపవే ధారణ, మాంగళ్య ధారణ జరిగింది. ప్రతి సంవత్సరము భగవత్ కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల కూడా చేసుకోవచ్చు. రాముల వారికి ప్రతి పునరుస నక్షత్రానికి కళ్యాణం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి వారికి అయితే శ్రవణ నక్షత్రం ప్రతి నెలకు ఒకసారి కూడా కళ్యాణ మహోత్సవం జరిపించుకోవచ్చు. తిరుపతిలో అయితే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఆయనకి ప్రతిరోజు కళ్యాణమే. ఎందుకు కళ్యాణము అని అంటే అందరూ పెళ్లి అనుకుంటారు. కళ్యాణం అంటే పెళ్లి అనుకుంటాం కదా, కళ్యాణం అంటే పెళ్లి అని కాదు. సంస్కృత భాషలో ఒక మాటకి 10 అర్థాలు వస్తాయి. అందువల్ల కళ్యాణం అంటే శుభం జరగటం అని అర్థం అన్నమాట. భగవంతుడు కళ్యాణం చేసుకోవడం అంటే మానవులందరికీ మన శుభం జరగాలని కళ్యాణం చేసుకుంటాడు ఆయన. అందుకని రోజు కళ్యాణం చేసుకుంటుంటాడు, మానవులందరూ సుభిక్షంగా ఉండాలని తిరుపతి వెంకటేశ్వర స్వామి. అట్లనే రాముల వారికి ఇట్లాంటి చోట్ల ప్రతి నెలకోసారి పునరుస నక్షత్రాన్ని జరిపించుకోవడం జరుగుతుంది. అందువల్ల భగవత్ కళ్యాణం దాకా మంత్రంలో చెప్పింది. మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతున కంఠే పద్నామి శుభగే తంజీవ శరదాం. సీతమ్మ మెడలో రామచంద్రమూర్తి కళ్యాణం చేసుకుని ఆ మంగళ్యాన్ని ధరించాడు అని అంటే మానవులందరూ మన గ్రామంలో మనం చేసి మన గ్రామస్తులందరినీ రక్షించబడేవాడు అని అర్థం అన్నమాట. అది శుభం జరగాలి, మానవులందరూ ఇక్కడ ఉండే వాళ్ళంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ప్రతి సంవత్సరం మన వార్షికంగా మనకు దేవాలయంలో కళ్యాణోత్సవం జరగడం జరుగుతుంది. భగవంతుడి దయ వల్ల ఇప్పటి వరకు ఎప్పుడూ ఆగిపోకుండా కొన్ని తరాల నుంచి రామాలయంలో కళ్యాణం మాత్రం బ్రహ్మోత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. ఇదే విధంగా నల్లూరి వారి ఆధ్వర్యంలో వారి యొక్క వంశం వల్ల అలా జరుగుతూ వస్తున్నాయి. అందువల్ల భగవంతుడు అందరూ భక్తులు అందరూ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని చక్కగా స్వామి దర్శనం చేసుకున్నందుకు ఆయన మంగళాశాసనములతోటి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలు కాగలని తెలియజేస్తూ స్వామివారి అక్షతారోపణ జరుగుతుంది. అక్షతలు అనంటే క్షతంగా అన్నటువంటివి అక్షతలు. అందరూ క్షయం అనేటువంటిది జరగకుండా ఎప్పటికీ తరగకుండా ఉండేటువంటిది అక్షతారోపణ చేయడం జరుగుతుంది. తర్వాత చివరిలో అందరూ అక్షతలు తీసుకొని మీ యొక్క ధనం పెట్టెలో లేకపోతే బియ్యం డబ్బాల్లో లేదా బంగారం పెట్టెలో వేసుకుంటే వృద్ధి చెందుతూ ఉంటుంది. చక్కగా భగవంతుని తలుచుకొని చివరిలో అందరూ స్వామివారి తలంబ్రాల అక్షతలు తీసుకొని ఎవరైనా చదివింపులు ఇచ్చేవాళ్ళు ఉంటే భగవంతుని దేవాలయానికి చదివింపులు ఇచ్చేవాళ్ళు ఉంటే అక్కడ కమిటీ వాళ్ళు ఉంటారు, దేవస్థానం వాళ్ళకి చదివించండి. ఇక్కడ ఆశీర్వచన బ్రాహ్మణులకి అక్షతలకి దేవుడికి సమర్పించే వాళ్ళంటే మా బ్రాహ్మణ అక్షతలు పట్టుకొని కూర్చుని మొహమాటం వెళ్ళేది వాళ్ళకి సమర్పించదలుచుకుంది. బ్రాహ్మణులకి ఇచ్చేసి దండం పెట్టుకొని స్వామివారికి సమర్పించేది, లోపల దర్శనం చేసుకొని తర్వాత మన నల్లూరి వారి కమిటీ వారి దేవస్థానం తరఫున అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. చక్కగా అందరూ ఆ స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి భగవత్ ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా వాళ్ళు తెలియజేస్తున్నారు. తర్వాత దేవుడి ప్రసాదం కూడా నైవేద్యం ఉంటుంది, అది కూడా వస్తుంది. అది కూడా ప్రసాదం అందరూ కొద్ది కొద్దిగా తీసుకుని తర్వాత అన్న ప్రసాదానికి వెళ్ళండి. లోపల దర్శనం చేసుకొని తలంబ్రాల అక్షతలు తీసుకొని ప్రసాదం తీసుకొని అక్కడికి అన్నానికి భోజనానికి వెళ్ళొచ్చు. ఇది సవిస్తారం. సాయంకాలం 5:30 గంటలకల్లా రథోత్సవం ప్రారంభమవుతుంది. భక్తులందరూ ఇదే విధంగా వచ్చేసి ఆ రథోత్సవాన్ని మన గ్రామంలో స్వామివారి రథోత్సవానికి చక్కగా జరిగేటట్లుగా అందరూ సహకరించి సహాయ సహకారములతోటి ప్రోత్సాహంతో రథోత్సవం జరిపించండి. రాత్రికి పొన్నమానోత్సవం, రేపు గుర్రపు సేవ, ఎల్లుండి ఏకాంత సేవ. ఏకాంత సేవ అంటే ఏదో గుళ్ళో పంతులు గారు చేసుకుంటారు, గారెలు పెట్టుకుంటారు, ముక్కలు పెట్టుకుంటారు అనుకుంటుంటారు. భక్తులందరూ రావచ్చు, ఎవరు రావటంలా. మన మంగళమూరు రోజు రోజుకి ముదిగైపోతున్నది. గుళ్ళోకి వెళ్తే ఏమనుకుంటారు అన్న ఫీలింగ్, ఏమనుకుంటారు నామూషి అయిపోయింది. దేవాలయానికి వెళ్ళటం అంటే ఈ ఊళ్ళో అంటే మీరందరూ ఏమన్నా అనుకున్నా అనుకోండి, సిటీలలో చూడండి భగవద్ దేవాలయాలకు ప్రతినిత్యం భక్తులు ఏ విధంగా విరివిగా వస్తుంటారు. వారం వచ్చిందంటే శనివారం వచ్చింది వెంకటేశ్వర గుడి, గురువారం వస్తే బాబా గుడి, మంగళవారం ఆంజనేయ గుడికి విపరీతంగా భక్తులు వస్తూనే ఉంటారు. మన సాంప్రదాయం ఏంటంటే హిందూ మతంలో ఇది ఒక పెద్ద నామూష ఎక్కువైపోయింది. మిగిలిన సాంప్రదాయాలు చూడండి, ఖచ్చితంగా ఆదివారం నాడు వాళ్ళు చర్చికి వెళ్లకుండా ఉంటారు. ఎవరైనా బైబిల్ పట్టుకొని ప్రతి ఒక్కరు వెళతారు. వాళ్ళే నామూష పట్టల్లా. వాళ్ళు ఇంకా ప్రోత్సాహం చేసిన వాళ్ళ మతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటారు. మన మతాన్ని దిగనాసిపోతుంది రోజు రోజుకి హిందూ మతం. అందువల్ల మన వాళ్ళకి నామూష ఎక్కువైపోయింది. అదే ముస్లింలు శుక్రవారం వచ్చిందంటే నమాజ్ ఖర్చు ఎటువంటి వాడు పిల్ల జల్ల పాప ప్రతి ఒక్కరు చిన్న 2 సంవత్సరం పిల్లవాడి దగ్గర నుంచి వాడు మసీదుకి వెళ్ళి నమాజ్ చేయండి, వాడు భోజనం ముట్టడు, ఉంపి కూడా మింగడు వాడు. మనం తెల్లవారేడికి సద్దన్నం తినేసి తెల్లవారికి ఇడ్లీ దోశ ఇవాళ ఏం వెరైటీ, ఏం చేద్దాం, ఏం టిఫిన్ చేద్దాం, ఇదే అయిపోయా. పొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా దీపారాధన చేసుకుని తర్వాత టిఫిన్ చేసుకొని ఏమన్నా చేసుకోండి. నేను చూస్తూనే ఉన్నా 5 సంవత్సరాల నుంచి. వెనక ఎట్ట జరిగిందో తెలియదు. వెనకటి రోజుల్లో అంటే పొలాలు, వ్యవహారాలు, పనులు, పొద్దున్నే బర్రెలు, గేదెలు పొలాలకు వెళ్ళి మేత కోసుకుంటే ఇవన్నీ ఉండేవి, జరిగిపోయి. ఈ కాలంలో ఏమన్నది, పొలాలు ఎవరు చేస్తున్నారు, ఎవరు గేదెలు పండేది పాడేది ఏమన్నా ఉంది? హాయిగా అందరూ పిల్లలు సంపాదిస్తుంటే సాఫ్ట్వేర్లు, మీరు హాయిగా ఇళ్ళ దగ్గర కూర్చొని జరుగుతున్నాయి. పొద్దున్నే
దేవుడు ఊరేగింపుకి వస్తుంటే ఎంతమంది స్నానం చేసి హారతిస్తున్నారో మీరు మనస్ఫూర్తిగా మీకు మీరే ఆలోచించుకోండి. స్నానం చేసి హారతిస్తున్నారా, స్నానం చేయకుండా పిల్లలు పంపిస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారు, ఏదో చేస్తున్నారు. నేను చాలా సంవత్సరాలు గమనిస్తున్నాను. వెనకటి రోజులు మరి ఎందుకు పెట్టారో తెలుసు. అప్పుడంటే కాలం మార్పు, అప్పుడు పొలాలు వ్యవహారాలు ఉండేవి, ఇవన్నీ మాకు ఎక్కడ కుదిరేవి స్వామి అంటున్నారు. ఈరోజు స్నానం చేయకుండా ఎవరైనా బయటకు వస్తామా? పొద్దున్నే స్నానం చేసి శుభ్రంగా పరిశుభ్రంగా దేవుడికి హారతి చేయడం ఇక్కడి నుంచి నేర్చుకోండి. నేను నిన్న చూశాను ఊరేగింపుకి వస్తే, నేను పొద్దున అందరూ ఒకళ్ళు అక్కడ కూర్చుంటూ అక్కడ నిలబడతారు. వాళ్ళు స్నానం చేయకుండా భయం దేవుడి దగ్గర పిల్లల్లో జల్లల్లో ఇచ్చి పంపిస్తుంటారు. ఆ పిల్లలైనా చేశారా? స్నానం చేసి శుభ్రంగా దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు స్నానం చేసి వచ్చి హారతి ఇవ్వడం నేర్చుకోండి. తప్పైతే ఎవరైనా క్షమించండి ఏమని అనుకోకుండా. నేను శాస్త్రం పరిశుద్ధత చెప్తున్నా. అలానే ప్రతి వారం ఎప్పుడన్నా గుళ్ళోకి వచ్చి భగవంతుని దర్శనం చేసుకున్నాను. ఏకాదశి సేవ రోజు బ్రహ్మాండంగా వస్తే సోమవారం ఊంజల సేవ జరుగుతుంది. ద్వాదశారాధన అంటారు. 12 రకాల ప్రసాదాలు చేయాలి, 12 రకాల ప్రదక్షిణాలు చేయాలి. స్వామివారిని మొయ్యటానికే ఎవరు కనపట్టాలి, నలుగురు మనుషులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏకాదశి సేవ రోజు స్వామివారిని గుడి చుట్టూ తిప్పడానికి కూడా ఒక్కరోజు మేమే మోసుకుంటాం. ట్రస్ట్ బోర్డు వాళ్ళు నారాయణ రావు సేవబాబా గారు మేము పంతులు మోపేసుకుని నలుగురు అట్లా అయిపోయింది. దేవాలయానికి కూడా రావడానికి ముందు అయిపోయింది. ఎట్లా ఏకాదశి సేవ రోజు కూడా అంటే అయిపోయింది. తిన్నాళ్ళ కళ్యాణం అయిపోయింది, అన్నం పెట్టారు, అయిపోయింది. అందువల్ల ఆ ధ్వజారోహణ విప్పే రోజు గరుడ ముద్దలు పెడతాం. మొదటి రోజు గరుడ ముద్దలు పెడతాం. ఆ గరుడ ముద్దలు తింటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. గరుడ ముద్దలు అంటే ఏదో ఇప్పుడు విషయం పూర్తిగా పరిపూర్ణంగా తెలుసుకుంటే బాగుంటుంది. మీకు కూడా ఏదో ప్రారంభాలు చేసేస్తున్నారు, మేమేదో జరిగిపోతుందని కాదు. సంతానం లేని వాళ్ళకి ఎవరికైనా ఆ సంతాన దోషాలు, నాగదోషాలు ఉంటే సంతానం కలగకపోవడం జరుగుతుంది. దానికోసం గరుత్మంతుడికి గరుడ స్తంభం దగ్గర ఆ రోజు నివేదన చేసి గరుడు పట్టం ఎగరేసి ఆ ముద్దలు వాళ్ళకి పెడితే సంతానం ఆ నాగదోషం నివృత్తి అవుతుంది. గరుత్మంతుడి యొక్క ఆ ప్రసాదం తింటే ఆ నాగదోషం నివృత్తి సంతానం కలుగుతుంది. ఎంతమంది వచ్చి ఆ గరుడ ముద్దల కోసం వస్తున్నారు చెప్పండి? తాతల తరాల నుంచి జరుగుతుంది. మా తాతలు మహానుభావులు, వాళ్ళు మహాపండితులు పెట్టారు ఈ సాంప్రదాయం. అందువల్ల ప్రతి ఒక్కరు అలా రేపు కూడా ధ్వజారోహణం అవరోహణ రోజు కూడా గరుడ ముద్దలు పెట్టడం జరుగుతుంది. కాకపోతే మొదటి రోజు పెడతారు, అందరూ వస్తారు. ఆ చివరి రోజు ఎవరు రావటం లేదు. రేపు కూడా గరుడ ముద్దలు తీసుకోవచ్చు. ప్రసాదం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరికైనా సంతానం కావాలనుకుంటే ఆ గరుడ ప్రసాదం తిన్న వాళ్ళకి తప్పనిసరిగా మనస్ఫూర్తిగా తలస్నానం చేసి ఉపవాసం ఉండి వచ్చి తన గరుడ ముద్ద తినాలి. అది అలా ఆ ప్రసాదం తీసుకోండి. ఏకాదశి సేవ రోజు కూడా అందరూ వచ్చేసి చక్కగా స్వామివారిని ఉయ్యాల ఊరి ఉంజల సేవ చేసి తర్వాత ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళి చక్కగా ఈ సంవత్సరానికి ఆ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలకు అందరూ సహకరించి జరిపించవలసిందిగా తెలియజేస్తూ, ఇప్పుడు కొద్దిసేపు తలంబ్రాలు అవుతాయి. తలంబ్రాలు అవగానే అందరూ చక్కగా తలంబ్రాలు తీసుకొని దర్శనం చేసుకొని అన్నప్రసాదానికి వెళ్ళొచ్చు. జై బలో రాజా రామచంద్రమూర్తికి, సీతా మహాలక్ష్మీదేవికి, రామభక్త హనుమానుకి, లక్ష్మణ స్వామికి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అక్షతారోపణ ముహూర్త సుముహూర్తస్తు. తరంబ్రాల మేళం అబ్బాయి, తరంబ్రాల మేళం.
తప్పిడి మేడం నాగిని చెయ్యండి. పుష్పం వేద పుష్పవాహన్ ప్రజావాన్ పశువాన్ భవతి. ఓం ప్రజాపతిస్యామసః కామస్య తృప్తాని కామ. ఓం ప్రజాపతిస్యామసః నమస్కారాసం కామస్య తత్వాన్